ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో, ఆయన మంచితనాన్ని తెలుసుకుని దానిలో మనం ముందుకెళ్తే, ధ్యానించుకుంటూ వెళ్తే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమా సంఘానికి తెలియజేస్తూ రోమా 15:14 నా సహోదరులారా అని చెప్పి పిలుస్తూ, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులు సమర్థమైన సేవకు, అలాగే మరి ఆరోగ్యకరమైనటువంటి సంఘ జీవితానికై దేవుని వరాన్ని పొందారని చెప్పి పౌలు గారు రూఢిగా నమ్ముచున్నారు. సో ఈ వాక్యం వినిచిన వారి పట్ల కూడా నేను అటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాను. ఈ యొక్క అవసరాలు తీర్చకుండా దేవుడు తన సంఘాన్ని నిర్మించాడు. అయినప్పటికీ తనను ప్రత్యేకంగా అన్యజనులకు అపోస్తలుగా నిలిపి, అన్యజనులకు అపోస్తలుగా పిలిచి సిద్ధపరిచాడని చెప్పి పౌలు గారికి తెలుసు. కాబట్టి అతను రాసింది రోమాలో ఇంటనున్నటువంటి సంఘాలు పరిపక్వతలోకి ఎదిగేటట్లు సహాయపడేందుకైంది. అన్యజనులను దేవునికి అర్పించేటువంటి యాజకుడిగా అతడు పరిచర్య చేసి, ఈ అర్పణ పరిశుద్ధమైనది గాను, అంగీకృతమైనది గాను, దేవునికి ప్రీతికరమైనది గాను ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. సేవ అంటే చాలామంది ఈజీ అనుకుంటూ ఉంటుంటారు. ఐగుప్తులో యూసుఫ్ టైంలో వెళ్ళినటువంటి మరి యాకోబు కుటుంబం అంతా కూడా ఫస్ట్ చాలా సుఖాన్ని అనుభవించారు. రాను రాను బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, బంధకాలకు వెళ్ళిపోయారు. మనకి ఎప్పుడు కూడా రివర్స్లో ఉండాలి. ఫస్ట్ ఎంత కష్టాన్ని అనుభవించాలి, రాను రాను సుఖంలోకి వెళ్ళాలి. చదువుకునేటప్పుడు పిల్లలు చూడండి, వాళ్ళు ఎంత కష్టపడి చదువుకుంటారో, ఇష్టపడి చదువుకుంటారో, మంచిగా చదువుకుంటారో, రాను రాను వాళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే బాగా చదువుతారో చూడండి, కొంతమంది చదవరు, హోంవర్క్ చేయరు, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు, చాలా సుఖపడిపోతుంటారు. కానీ వాళ్ళు రాను రాను జీవితంలో చాలా కష్టపడుతుంటుంటారు. సో ఆత్మలో తీవ్రత కలిగి ఆత్మయందు ఒకవేళ అఫ్కోర్స్ ఈ భూలోకంలో మీరు కష్టాన్ని అనుభవించవచ్చు, ఇది కొంతకాలమే, ఇది ఒక జర్నీ. సో జర్నీలో చాలా రకాలు ఉంటాయి. ఒక్కోసారి మనం బస్సు ఎక్కుతాం, ప్లేస్ ఉండదు, కనిపించుని ఇట్లా పట్టుకుని వేలాడుతా వెళ్ళిపోతాం. ఎందుకనంటే కొంతసేపే కదా, ఒక అర్ధగంట ఓపిక పట్టేస్తే, ఒక గంట ఓపిక పట్టేస్తే మనం ఖచ్చితంగా మనం గమ్యస్థానం చేరిపోతాం. అక్కడ హాయిగా మన ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు రెస్ట్ హ్యాపీగా ఉండొచ్చు. ఆ హ్యాపీనెస్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో ఇక్కడ నుంచున్నో, వేలాడో, ఏదో విధంగా కష్టపడో, బాధపడో, ఇబ్బంది పడో, మన గురి గమ్యం ఎక్కడ ఉంటుంది, ఇంటి మీద ఉంటుంది, ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాం. హల్లెలూయా. అలాగే మన గురి గమ్యం పరలోక రాజ్యమై ఉన్నప్పుడు అది నిత్య శాంతి, సమాధానము, సంతోషం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మనమంతా కూడా నిరంతరము సంతోషించేటువంటి అద్భుతమైన రాజ్యం. మనకు అది గురి ఉండాలి. ఆ గురి వద్దకు మనం పరిగెడుతున్నప్పుడు అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, పేదరికము, ఒంటరితనము, కృంగుదల, మానసిక ఒత్తిళ్ళు, ఇటువంటివన్నీ కూడా మన మీద పడతా ఉంటుంటాయి. వాటిని మనం ఏం చేయాలి? తప్పించుకోలేం. మరి ఏం చేయాలి? జయించుకుని వెళ్ళాలి. హల్లెలూయా. మీ పిల్లలు ఒక స్కూల్లో జాయిన్ చేశారంటే అక్కడ పెట్టే ఎగ్జామ్స్ తప్పించుకోలేరు, వాటిని పాస్ అవుతూనే వెళ్ళాలి. అంతే కదా. ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అయ్యేంతవరకు అక్కడ ఆగాల, పాస్ అయినంతవరకు అక్కడ ఆగాల, పాస్ అయిన తర్వాత ముందుకు వెళ్ళాలి. అలాగే దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళిక ఏంటంటే మనము కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. పోరాటాలు ఎదురవుతాయి. మనం పోరాడినది ఇహలోక సంబంధమైన శరీర నాదులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో మనం పోరాడుతూ ఉంటాం. కాబట్టి మనం పోరాడేటువంటి పోరాటం కత్తి, కర్ర ఇవిచ్చి పోరాడితే నెగ్గలేం. లేకపోతే మన ఇంటలెక్చువల్ జ్ఞానాన్ని ఉపయోగించి ఎదుటివాడికి ఎలాగే నేను సమాధానం చెప్పగలుగుతాను, ఎదుటివాడిని నేను జయించగలుగుతాను, నెగ్గలేం. కాబట్టి స్పిరిచువల్ వార్ఫేర్ మన యొక్క అంతరంగ ఆత్మ సంబంధమైన పోరాటాన్ని శారీరకమైనటువంటి వాటితో మనం జయించలేము.
అందుకే చెప్తాడు కదా, ఎఫెసీ 6వ పత్రిక 6వ అధ్యాయంలో ఆయన అంటాడు, వాక్యం అనే ఖడ్గము, విశ్వాసం అనే డాలు. చూస్తారు, ఇవి కనిపించవు, ఇవి బాహ్య ప్రపంచానికి కనిపించవు, అర్థం కావు, యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ అన్నమాట, వాటి గురించి చెప్పలేము మనం. కానీ నువ్వు విశ్వాస లోకంలో ఉన్నప్పుడు, నువ్వు విశ్వాస పరిమాణంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి అన్యులకు అర్థం కాలేదు కాబట్టి వాటిని అర్థమయ్యేలా చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే మూగవాడి దగ్గర శంఖం ఊదినట్లు అవుతుంది అనమాట. చెవిటివాడి దగ్గర శంఖం అంటే, ఇప్పుడు ఆ వ్యక్తి చెవిటివాడు, నువ్వు ఎంత అద్భుతమైన స్వరాన్ని వినిపిస్తున్నా కూడా, ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నా కూడా ఆ వ్యక్తి వినలేడు, ఉపయోగం లేదు. అలాగే ఈ రోజున దైవికమైన విషయాలు, దైవ చిత్తానుసారమైన విషయాలు తీసుకెళ్ళి కొంతమంది అన్యులతోటి మనం పోరాడుతూ ఉంటుంటాం. వాళ్ళు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు, అర్థం చేసుకోరు, కాబట్టి టైం వేస్ట్ అన్నమాట. చూడండి, ఎప్పుడన్నా కూడా మనం ఒక అన్యునితోటి మనం డిబేట్ చేసి పోరాడి మార్చినటువంటిది ఏమైనా ఉందా? మారినటువంటి వాళ్ళు ఉన్నారా? కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రభు గురించి దేవుని మహింపరుస్తూ, ఆ వ్యక్తి తెలియకుండా ఆ వ్యక్తి గురించి నువ్వు రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు బహిరంగ ఫలితం దేవుడిస్తాడు. చాలామంది మారారు అలాగా. కానీ అదే వ్యక్తిని కూర్చోబెట్టి నీళ్ళు ఎలాగైనా మార్పు తీసుకురావాలి, ఆ వ్యక్తిని ఎలాగైనా మార్పు తీసుకురావాలి, ఆ వ్యక్తి చేసే తప్పు అని చెప్పి నేను ఎలాగ నిరూపించాలని చెప్పి మనం మనకున్న జ్ఞానాన్ని, తత్వాన్ని అంతా ఉపయోగించి ఎంత ప్రయత్నించినా కూడా ఆ వ్యక్తి ఇంకా మొండివాడిగా అవ్వటానికి సైతాన్ని కూడా ఆ వ్యక్తిని ఇహలోక జ్ఞానంతో నింపేసేసి నినుతికమా చేస్తూ ఉంటుంటాడు. అందుకని బట్టి ఈరోజు చాలా జీవితాల్లో ఈ సమస్యలు వచ్చి పడుతూ ఉంటుంటాయి. ఏది నమ్మాలి, ఎవరిది నమ్మాలి, ఈ ఆలోచన రాకూడదు నీకు. ఎప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు బెరయా సంఘం వరే నువ్వు ధ్యానిస్తావు, ఇది చెప్పింది వాక్యం కరెక్ట్గా ఉందా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా, వాక్యంలో నుంచి ఉన్నదా లేదా. వాక్యానికి అవుట్ ఆఫ్ మనం ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాక్యానుసారంగా లేని మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు ఏంటి, మన పద్ధతులు, మన సంఘాలు, మన విధానాన్ని బట్టి కొన్నిసార్లు అదే మోసలో వెళ్ళిపోతుంటుంటాం. ఈరోజు నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ అన్నీ కూడా నిజమే కదా, ప్రార్థన ఇంతకాలం మేము అలా చేసాం, కానీ ఇది కదా బైబిల్లో ఉన్నది, ఇలాగ చేయాలి కదా ప్రార్థన. వెలిగించబడ్డారు, దేనికి స్తోత్రం, మంచిది. సత్యం తెలుసుకున్నారు, సత్యాన్ని అనుసరించాలి, సత్యాన్ని పాటించాలి, సత్య మార్గంలో ముందుకెళ్ళాలి, సంతోషంగా జీవించాలి. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నప్పటికీ, వింటున్నారా, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నప్పటికీ ప్రతి పరిస్థితికి పరిష్కారం ఉంది, అది ప్రభు దగ్గర ఉంది. ఎందుకంటే సమాధానం ఇచ్చేటువంటి వాడు ఆయన, సమాధానాన్ని కర్త ఆయనే, ఆ కర్త దగ్గర నుంచే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫోన్ కొనుక్కుంటారు, మీ ఇంటి పక్కన షాపులో కొనేసుకోవచ్చు మీరు, కానీ అది మీ ఇంటి పక్క షాపులో తయారవ్వలేదు, అది ఎక్కడో కంపెనీ దగ్గర తయారవ్వింది. ఆ కంపెనీ నుంచి మళ్ళీ ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఆయన కొన్ని షాప్స్కి పంపుతాడు, ఆ షాపులో మళ్ళీ ఏం చేస్తారు, లోకల్ షాపులకు పంపుతారు, అక్కడి నుంచి మీ దగ్గరికి వస్తుంది. సో అక్కడైతే రేటు తక్కువ ఉంటుంది, పెరిగి 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 దారి ఛార్జీలు, డెలివరీ ఇవన్నీ పెరిగి 5,000 ఫోన్ కాస్త నీకు 7,000 8,000 పెరిగిపోతుంది. ఎందుకనంటే ఈ ఛార్జెస్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. అలా ఈ రోజున నీ జీవితంలో ఏది రావాలన్నా కూడా సమాధానకర్త అనేది దేవుని దగ్గర నుంచి రావాలి. అది లేకపోతే ఒక సేవకుని వాడుకుని, ఈ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు నీకు అద్భుతం జరగవచ్చు, కానీ ఈ సేవకుడు చేసిన అద్భుతం కాదు అది, ఈ సేవకుడి ద్వారా దేవుడు చేసిన అద్భుతం అది. హల్లెలూయా. సేవకుడి చేతిలో మహిమ లేదు, సేవకుడు తాగితే స్వస్థత రావచ్చు, రాదనన్న, కానీ అది ఈ సేవకుని బట్టి కాదు. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కరెంటు వైర్లు ఉంటాయి, ఆ వైర్ని ముట్టుకుంటే చనిపోతారు. ఎప్పుడు? ఆ వైర్లో పవర్ ఉన్నప్పుడు. హల్లెలూయా. అంటే చనిపోయింది ఆ వ్యక్తి కాపర్ వైర్ వల్ల కాదు, కాపర్ వైర్లో ఉన్న కరెంటు వల్ల చనిపోయాడు, షాక్ కొట్టి. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహిస్తున్నారని చెప్పేసి నేను నమ్ముచున్నాను. వింటున్నారు జాగ్రత్తగాను? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవుని సందులో మనమంతా కూడా వర్ధిల్లుచు, అభివృద్ధి చెందుతూ, ఆశీర్వదించబడుతూ అనేక మందికి దీవెనకరంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అర్థమైందా? కాపర్ వైర్లోంచి వచ్చిన కరెంటు మనల్ని చంపేసింది, షాక్ కొట్టేవో లేకపోతే ఏదో. కానీ కాపర్ వైర్ కాదు. కానీ కాపర్ వైర్ లేకపోతే కరెంట్ రాదు మనకి కదా, ఉన్నది లింక్ లేకపోలేదు. అలాగే కాపర్ని తక్కువ అంచనా వేసేసి పక్కన పెట్టేమని కాదు అర్థం. కానీ కాపర్ ద్వారా మనం ఏం చేయాలంటారు? దేవుని శక్తిని మనం అనుభవించాలి. హల్లెలూయా. కేర్ఫుల్గానే ఉండాలి అందులో పవర్ ఉన్నప్పుడు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నా మట్టుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను, ఆయనను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు నేను సువార్త విషయమే యాజక ధర్మం జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుడి నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకునైతిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే యేసుక్రీస్తు పరిచారకుడినైతిని అని చెప్పి పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లుచూ ఉన్నప్పుడు, దేవుని వాక్యపు వెలుగులో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు, వింటున్నారా? మన గురి గమ్యం దేవుడై ఉండాలి. హల్లెలూయా. చాలామంది ఈ రోజున ఎక్కువ మంది దేవుని వెంబడించేది ఎందుకంటే, అది వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగింది, ఖచ్చితంగా మా జీవితంలో చేస్తాడు. ఎస్, కరెక్టే, మీరు నమ్మింది వాస్తవమే. యేసుక్రీస్తు అందరికీ వాళ్ళకి చేశాడు నీకంటే ఖచ్చితంగా నీకు చేస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యెహోవా అందరికి ఉపకారి, ఆయన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేసాడు. ఓకే, దేవుడు చెప్పాడు, నన్ను గనపరచువని నేను గనపరుస్తున్నాను, 1 సమూయేలు 2:30. ఇక్కడ మనం థ్యాంక్ యూ జీసస్ అని చెప్తున్నామంటే ఏమున్నది అందులోను? ఏమున్నది? ఈరోజు దేవుని తెలియని వారు కూడా ఈ యొక్క వాక్యాలు వింటున్నారంట, సాక్ష్యాలు వింటూ ఉన్నారంట. బ్రదర్, మాకు ఈ ప్రార్థనలు అవి ఏమీ తెలియదు, కానీ ఇలా చూసాం, ఇది మేము అన్యులమే, కానీ ఇవి వింటూ ఉన్నాం. మాకు కూడా దేవుడు అద్భుతం చేస్తాడా? ఖచ్చితంగాను. ప్రయాసపడే భారం మోసుకుని సమస్త జనులారా, నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. ఏమన్నాడండి? నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. సమస్త జనులారా అన్నాడు. మీరెవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారంట? విశ్రాంతినిస్తాడు. రెస్ట్. అలసిపోయే జాబ్ విషయంలో రెస్ట్ ఇస్తాడు దేవుడు. అలసిపోయే ఉద్యోగ విషయంలో రెస్ట్ ఇస్తాడు దేవుడు. పిల్లల కోసం ప్రార్థించి అలసిపోయావా, దేవుడు నీకు ఆ విషయంలో విశ్రాంతినిస్తాడు. ఇంకా తిరగొద్దు, ఇంకా కంగారు పడద్దు. వివాహం కొరకు ఎదురు చూసి అలసిపోయావా, రెస్ట్ ఇస్తాడు. హల్లెలూయా. ఆ భారాన్ని అనేక మంది అంటున్న మాటలను మోయలేకపోతున్నావా, భరించలేకపోతున్నావా, రా అన్నాడు దేవుడు. కానీ ఇక్కడ బాగానే ఉంటుంది, వస్తాం, దేవుని దగ్గరికి వస్తాం, కానీ ఒకే స్కూల్లో ఉంటాం, ఒకే క్లాసులో ఉంటాం, ఒకే రూమ్లో ఉంటాం, ఒకే రోజు ఎగ్జామ్ రాస్తాం, ఒకే పేపర్ రాస్తాం, కానీ అందరికి మార్కులు ఒకటే రావు. అంటే ఎగ్జామ్ పేపర్లో లోపం ఉందా? ఒకటే పేపరు, ఒకటే హాలు, ఒకటే టైము. వీళ్ళకి పాఠాలు చెప్పిన టీచర్ వేరే, ఒకటే టీచరు, ఒకటే క్లాస్ రూమ్, ఒకటే సమయం, అన్నీ ఒకటే. మరి తేడా ఎక్కడొచ్చింది అని చూసినట్లయితే ప్రజెంటేషన్లో తేడా వచ్చింది. అందరూ చదివారు, కానీ ఆ ప్రశ్నకి వీళ్ళు రెస్పాండ్ అయిన విధానాన్ని బట్టి వాళ్ళు మార్కులు పడుతుంటుంటాయి. ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, పాసా, ఫెయిలా. సో ఇక్కడ సబ్జెక్టులో లోపం లేదు, మాస్టర్లో లోపం లేదు, స్కూల్లో లోపం లేదు, ఎందులో లోపం లేదు. లోపమల్లా మన విన్నదాన్ని అప్లై చేసిన దాన్ని బట్టి మన యొక్క జీవితంలో స్టేజెస్ అనేటువంటివి ఉంటాయి. అలాగే దేవుని దగ్గరికి అందరూ వస్తున్నారు, ఆయన పిలిచాడు కాబట్టి ఎస్ మేము వస్తున్నాం, కానీ ఫలితాలు డిఫరెంట్గా ఉన్నాయి. కారణం ఏంటి? మీరు చేసిన ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది, మీరు చదివిన దాన్ని బట్టి, మీ ప్రిపరేషన్ బట్టి,
మీకు ఆ సబ్జెక్ట్ పట్ల ఉన్న అవగాహన బట్టి. అలాగే ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి వారి జీవితంలో కూడా 30, 60, 100 అంతలుగా పంటలు పండుతూ ఉన్నాయంట. 30, 60, 100 అంతలు. దేవుడు చాలా గొప్పడు. 10, 20 స్టార్ట్ చేయలేదు ఆయన, డైరెక్ట్ 30 తర్వాత రెట్టింపు 60 తర్వాత 100. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇట్లా 30, 60, 100 అట్లా పైకి వెళ్ళాలి. నువ్వు ఫలించాలి, నువ్వు వృద్ధిలోకి రావాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ఉద్దేశంలో మార్పులు లేవు. మరి ఎందుకని మనం ఎంత ప్రార్థన చేసినా జరగడం లేదు అంటే, నీ యొక్క చిత్రం, నీ యొక్క ఉద్దేశం, నీ యొక్క విశ్వాసం దేని మీద ఉన్నది? నీడ్ బేస్డ్ క్రిస్టియన్స్ ఉంటారంట. వింటున్నారా? గాడ్ బేస్డ్ క్రిస్టియన్స్ ఉంటారంట. నీడ్ బేస్డ్ అంటే ఏంటంటే అవసరాలు. ఎప్పుడు కూడా నాకు ఈ సమస్య, ఈ బాధ, ఇది అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇంతే. వీళ్ళు నీడ్ బేస్డ్ అనమాట. అంటే వీళ్ళ పునాది ఏంటంటే అవసరాల పునాది మీద జీవితాన్ని గడిపేస్తుంటారు. కొంతమంది గాడ్ బేస్డ్, దేవుడిని ఆధారంగా చేసుకుంటారు. వీళ్ళు ఎప్పుడు దేవుడిని ఏమి అడగరు, దేవుడిని ఏమి డిమాండ్ చేయరు, దేవుడి దగ్గరికి వీళ్ళ సమస్యలు చెప్పరు. వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే, ఏసయ్యా నువ్వు గొప్పోడు, ఏసయ్యా థ్యాంక్ యూ జీసస్, వందనాలు ఏసయ్యా, అందుకని ఇది అలవాటు చేశాను నేను. ఎవరైతే దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటారో, ఇజ్రాయేల్ ప్రజలు ఎరుకు గోడల దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ఏం చేశారండి? గుణపలిచ్చికి పడవలేదు, బాంబులు పెట్టలేదు, గోడలను తొయ్యలేదు, తట్టలేదు, ముట్టలేదు, ఏమీ చేయలేదు. స్తుతి కేక వేశారంట. హల్లెలూయా. స్తుతి, దేవుని మహిమపరిచారు, దేవుని గణపరిచారు. ప్రైజ్ గాడ్. సో నీకున్న సమస్య ఏదైనా సరే, నువ్వు దేవుని స్తుతిలో బిజీ అయిపోయావంటే, దేవుని గణపరచడంలో బిజీ అయిపోయావంటే, దేవునికి కృతజ్ఞతలో బిజీ అయిపోయావంటే, థ్యాంక్ యూ జీసస్, వందనాలు దేవా, అద్భుతాలు చేసే దేవుడు నువ్వు, వందనాలు, థ్యాంక్ యూ జీసస్, వందనాలు అని చెప్పి నువ్వు నీ మనసుని దేవుని మీద కేంద్రీకరించేలా చేసినట్లయితే అద్భుతాలు నీ వెంట పడుతూ ఉంటుంటాయి. రేపు ఆల్రెడీ ప్రేయర్ కదా, నేను చాలా అద్భుతమైన సాక్ష్యాలు చెప్తాను. నా జీవితంలో జరిగినవి, ఈరోజు జరిగినవి, నిన్న జరిగినవి అద్భుతాలు వెంటబడుతుంటాయి. అద్భుతాలు ఏమేమి వెంటబడ్డా రేపు చెప్తాను, మీకు తీసుకొచ్చి చూపిస్తాను అవన్నీ కూడా. హల్లెలూయా. అదెందుకు నా వెంట ఎందుకు పడుతున్నాయి ఇవన్నీ చెప్పాలి. ఎందుకని వెంట పడుతున్నాయి? యెహోవా నా కాపరి, నాకు లేమే కలగదు, కొదువు రాదు. దేన్ని బట్టి చెప్తున్నావు? మాకు ఇదేనా కలగదు ఉంది, అది కాదు. ఎవరున్నారంటండి? గోలియత్ ఏమన్నాడు? నిన్ను ముక్కల కింద నరికేస్తాను, పీసులు చేసేస్తాను, గెద్దలు గేసేస్తాను. దేన్ని బట్టి చెప్తున్నాడు? దావీదు గారి చేతిలో ఉన్న ఒరిసేలను బట్టి చెప్తున్నాడా? లేకపోతే దావీదు గారికి ఉన్న దమ్ముని బట్టి చెప్తున్నాడా? దావీదు గారికి ఉన్న హైట్ని బట్టి చెప్తున్నాడా? దావీదు గారికి ఉన్నటువంటి తెలివి జ్ఞానాన్ని బట్టి చెప్తున్నాడా? ఏమంటున్నాడు? ఆయన యుద్ధానికి వెళ్ళేటువంటి ముందు ఒక మాట చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, ఆయన యుద్ధం చేసే ముందు ఫస్ట్ ఏం చెప్తాడు? యుద్ధము యెహోవాదే. అక్కడ స్టార్ట్ చేశాడు ఆయన. ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, యుద్ధం యెహోవాదే, నాది కాదు, నేనేమీ కాదు, నేను కనపడతాను మాత్రం నీకు, కానీ చేసేది మాత్రం నేను కాదు. హల్లెలూయా. ఇది నేను ఎందుకు చెప్తున్నాను? అద్భుతాలు మమ్మల్ని ఎందుకు వెంబడిస్తూ ఉన్నాయి? యెహోవా నా కాపరి. కాపరి అంటే ఏం చేస్తాడు? గమనించాలి. కాపరి అంటే ఏం చేస్తాడు? గొర్రెలు ముందు నడుస్తుంటే వెనకాల కాపరి ఉంటాడు, కర్ర పట్టుకుని ఉంటాడు. హల్లెలూయా. ఏదన్నా వచ్చిందా వేసేస్తాడు ఆయన. ఏదన్నా దాడి చేయటకు వచ్చిందా, గొర్రెకి ఏమీ రాకుండా గొర్రె క్షేమాన్ని చూసేటువంటి వాడు కాపరి. ఒకవేళ గొర్రెని ఏదైనా చంపడానికి వస్తే అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టి కాపాడతాడు. ఇది తెలుసుకున్నటువంటి దావీదు గారు ఏం చేస్తున్నాడంట? రా 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 నిన్ను పీసులు చేసేస్తాను అంటే అర్థం కావట్లేదు గొలియత్కి. అసలు ఈడేంటి, చిన్నోడేంటి, ఈడే నన్ను పీసులు చేయటం ఏంటి, అసలు ఈయన చూడటాకే కనిపించట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? మనిషిని చూస్తున్నాడు. కానీ దావీదు పలుకుతున్న మాటలు విశ్వాసపు మాటలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎక్కడి నుంచి అండి? విశ్వాసం. ఏంటి అవిశ్వాసం? నా వెనకాల నా యేసయ్య ఉన్నాడు, ఈ భూమి ఆకాశం సృజించిన సర్వశక్తిమంతుడు ఉన్నాడు. ఆయన బట్టి నేను చెప్తున్నాను. నాకు నా శక్తి సామర్థ్యం ఓడిసేలా రాడు, దీన్ని బట్టి కాదు. ఒక మాట చెప్దాం. ఒకసారి ఆలోచించారా మీరు? దావీదు ఏమన్నాడు?
నిన్ను పీసులు చేసేసి గద్దలు వేస్తాను అంటున్నాడు. కత్తి ఉందా చేతులను? అమ్మ వినాలి, కత్తి ఉందా చేతులను? కనీసం కత్తి ఎట్టుకుని వెళ్ళాడు యుద్ధానికి? చెప్పాలి. కత్తి ఎట్టుకుని పోనీ తలకాయ నరుకుతాకి ఏమైనా పట్టుకుని వెళ్ళాడా? ఏమీ లేదు. మరి ఏమన్నాడు? నిన్ను నరికేసి గద్దలకి వేస్తాను అంటున్నాడు. అదేంటి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు అసలేని? దావీదుకి బుర్ర పని చేయట్లేదా? వినాలి. ఆయన చేతిలోనేమో తాడు ఉంది, రాడు ఉంది. తాడు రాడుతో ముక్కలు ఎలా చేస్తాడు? ఆయన చేతిలో ఉన్న చిన్న ఒరిసెల తాడుతోటి రాడుతోటి అది మనుషుల ముక్కలు ఎలా చేస్తాడు? ఇదే విశ్వాస భాష అర్థం కాదు. అందుకనే ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అందరికీ. మీకు వచ్చిన కళను కానీ, మీకు వచ్చిన దర్శనాన్ని కానీ, మీ యొక్క జీవితాన్ని కానీ ప్రతి వారికి ఇట్లాగ అర్థం చేయడానికి ప్రయత్నించకండి, వివరించడానికి ప్రయత్నించకండి. హల్లెలూయా. వాక్యం అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొల్లైతే ఏమంటున్నాడు? ఒక 14-17 సంవత్సరాల కుర్రాడు ఏమంటున్నాడు తెలుసా? అంత పెద్ద వ్యక్తిని తీసుకుని పీసులు చేసి పడేస్తాను అంటున్నాడు. గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఏం చేస్తారంటే పీసులు చేసేస్తాడంట. ఏముంది ఆయన దగ్గర? ఏమీ లేదు. కత్తి లేదు, ఏమీ లేదు. కానీ ఏమన్నాడు? నేను ముక్కలు చేసి గద్దలుగా వేసేస్తాను అంటున్నాడు. మరి ఏమన్నాడు? కానీ గొల్లి అయితే ఏమన్నాడు అలా మామూలుగా? అసలు నీ దగ్గర కత్తి అది? అసలు నీ దగ్గర కత్తి ఉన్నదా? అంతే కదా. మనకు ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఏది ప్రూఫ్? ఏది ఆధారం? ఏది? కాబట్టి నువ్వు దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, యేసే నీ కాపరైనప్పుడు నిన్ను కృపాక్షేమము, హల్లెలూయా, ఏంటంటే కృపాక్షేమం నిన్ను వెంబడించాలి. అంటే యేసయ్య నీ వెనకాల ఉన్నాడు. అర్థమవుతుందా? నువ్వు ముందు నడుస్తున్నావు, నీ వెనకాల యేసయ్య నడుస్తున్నాడు. యేసయ్య అంటే ఎవరు? కృప. అర్థమవుతుందా? నువ్వు గొర్రెపిల్ల ముందు నడుచుకుంటూ వెళ్తున్నావు, నీ వెనకాల ఎవరు వస్తున్నారు? కృప, క్షేమము, నా దాగుచోటు నువ్వే. హల్లెలూయా. అర్థమవుతుందా? నా దాగుచోటు నీవే, నా క్షేమము నీవే, నా భద్రత నీవే. అంటే నువ్వు ముందు వెళ్తూ ఉండగా యేసయ్య నీ కాపరైతే నీ వెంట ఆయన ఉంటాడు. సో నీ వెంట నీ కాపరు ఉన్నప్పుడు నీకు కృప, క్షేమము, ఐశ్వర్యము, ఆరోగ్యము, సమృద్ధి. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. శాంతి సమాధానం కర్త. అంటే శాంతి నీ వెంట ఉన్నది, సమాధానం నీ వెంట ఉన్నది. చాలామంది ఏం చేస్తారు? శాంతి సమాధానం వెంట పరుగులు తీస్తారు. సమాధానం కావాలండి, సమాధానం లేదు. శాంతి 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 వెళ్ళిపోతుంది, శాంతి లేదు. రివర్స్ జరుగుతుంది ఇక్కడ. యేసయ్య నీ కాపరైతే ఆయనే శాంతి సమాధానకర్త. కాబట్టి యేసయ్య నీ వెంట వస్తున్నాడంటే ఏంటి? శాంతి నీ వెంట వస్తుంది, సమాధానం నీ వెంట వస్తుంది, సమృద్ధి నీ వెంట వస్తుంది. ఆయన దగ్గర ఏమనంట? సకల జ్ఞానములు ఆయన ఎందుకు గుప్తములని. ఆయన నీ వెంట వస్తున్నాడు, నీ కాపరిగాను. సకల ఐశ్వర్యములు ఆయన ఎందు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మహాకాశం పట్టజాలని దేవుడు, ఆకాశాన్ని జ్ఞానంతో కొలిచాడు. ఇంత గొప్ప దేవుడు నీకు కాపరిగా నీ వెంట వస్తున్నాడు. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే కృపాక్షేమంలో వెంట వస్తాయంటే అవి ఏమనుకుంటారు? ఈ కృపాక్షేమంలో కలిగినటువంటి దేవుడే నీ వెంట అనగా నీ వెనక వస్తూ నిన్ను క్షేమంగా నడిపిస్తూ. చాలా అద్భుతంగా ఉంది కదా ఈరోజు వాక్యం. దేవుడు నాకు కూడా కొత్తగా అనిపిస్తున్నది. ఇటువంటి ఆలోచన ఎప్పుడు ఇవ్వలేదు దేవుడు. ఇది ఒక అద్భుతమైన ప్రత్యక్షత అన్నమాట. హల్లెలూయా. కృపాక్షేమాలు అంటే మనం ఏమనుకుంటాం? డబ్బు, ఐశ్వర్యం అంతా. ఎస్, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమనంటే నా చేతిలో, ఎడమ చేతిలో ఆయుస్సు, కుడి చేతిలో దేవుడి చేతిలో ఏమన్నా? అటువంటి ఆయన నీ వెనకాల ఉన్నాడు, నీకు సపోర్టర్గా ఉన్నాడు. హల్లెలూయా. నీ కాపరిగా ఉండి నిన్ను కాపలా కాస్తూ వస్తూ ఉన్నాడు. ఈ సత్యం తెలియకపోవటం వల్లే నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటున్నావు. ఎప్పుడన్నా నన్ను చూసుకున్నాడు దావీదు, కాలు రేగలేస్తున్నాడు. నా వెనకాల ఎవరున్నారు? నా వెనకాల ఎవరున్నారు? ఇది కనపడదులే, ఎందుకంటే సున్నత లేనుడు కదా. ఈ సున్నత లేని పిలిస్తీనికి ఏం కనపడుతుంది? మనోనేత్రాలు గుడ్డిదనం. మామూలు నేత్రాలు అయితే పెద్దగా పని చేస్తున్నాయి, మామూలు కలేబరం పెద్దగా ఉంది, పెద్ద హైటు, ఇది చూసుకుని పొంగుతున్నాడు. వెయిట్ నేను మొక్కలు చేసి పడేస్తాను. ఏంటి ఆ ధైర్యం? కొన్ని పోట్లాట్లు ఉంటాయి.
కొన్ని కొన్ని పోట్లు అట్లా ఉంటాయి. ఈ ఆడలు ఉంటారు కదా, సన్నగా చిన్నగా ఉన్నట్టు ఉంటారు అంతే. అలా ఆయన చూసుకుని ఆవిడ ఏం చేస్తుంది తెలుసా, సర్రని వెళ్ళిపోతుంటారు అనమాట. ఎందుకనే ధైర్యం అంటే వెనకాల కదా కొంతమంది కుక్క పిల్లలు పెంచుకుంటారు. నేను ఇక్కడ చూస్తుంటాను రోడ్ల మీద, ఇంతే ఉంటుంది అది, ఎంత 2 జాన్లు ఉంటుంది. తాడుగడ్డి తీసుకెళ్తుంటాడు ఆయన, ఈ లోపల పెద్దది వస్తుంది కుక్క అన్నమాట. అది ఎంత ఉంటుందంటే మనిషిని మింగేసిలా ఉంటుంది. ఈ చిన్న కుక్క ఆగాలి కదా, ఈ గొలుసుని ఎవరో యజమాని చేతిలో ఉన్న గొలుసుని ఇంకా తెంపుకుని వెళ్ళిపోయేలాగా బొయ్యమని దాని మీదకి వెళ్ళిపోతుంటుంది. అది గిని ఇలాగన్నదంటే ఇది ఎగిరెళ్ళి దాని నోట్లో పడిపోతుంది అన్నమాట. అలాంటిది ఈ చిన్న కుక్క దాన్ని బెదిరించేస్తుంటుంది. ఎందుకని చూసినట్లయితే నిజంగా యజమాని చైన్ వదిలేసాడు అనుకో, గిర్రం తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. చూసారు ఎప్పుడన్నారు? లేకపోతే అదే దారిలో ఆవులు గేదెలు పెద్ద పెద్ద వెళ్తుంటాయి కదా, వాటి మీదకి వెళ్ళిపోతుంటుంది. ఎందుకనంటే దాని ధైర్యం ఏంటి తెలుసా, మా యజమాని ఉన్నాడు వెనకాల, ఆయన ఉన్నాడు, ఏమని చూసుకుంటాడు, నేను ఏం చేసినా కూడా ఆయన చూసుకుంటాడు అనే ధైర్యంతో ఇది వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు కుక్కతో పోల్చట్లేదు నేను దావీదుని, నేను విన్నారా, దేవుని యొక్క బిడ్డగా నేను పోలుస్తున్నాను దావీదుని. సర్వశక్తి మంత్రి అనేటువంటి దేవుణ్ణి గుర్తించిన వ్యక్తిగా పోలుస్తున్నాను. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు, హల్లెలూయా, యేసయ్యని కలిగి ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళే ముందు ఆయన డిసైడ్ అయిపోయాడు, ఈ యుద్ధానికి ఎవరు వస్తున్నారని తెలిసిపోయింది. ఎవరికి? దావీదు గారికి. యుద్ధం యెహోవాదే. నువ్వు చేస్తావు దేవ యుద్ధం, సరే నేనే చేస్తానులే మరి. సరే ప్రభా, నేను ముందుంటాను అంతే కదా, నేను ముందుంటాను అంతే కదా, అంతే, నువ్వు నుంచే చాలు, నేను చూసుకుంటాను. ఈ అండర్స్టాండింగ్ జరిగిపోయింది వాళ్ళిద్దరి మధ్య. ఎవరి దగ్గర? యెహోవా దేవుడి మధ్య దావీదు మధ్య అండర్స్టాండింగ్ జరిగిపోయింది. కాబట్టి అంత ధైర్యం వచ్చేసింది. నా వెనకాల ఎవరున్నారో ఏంటి అంత తెలిసేసుకున్నాడు దావీదు, అంత కన్ఫర్మేషన్ అయిపోయింది, మంచి ధైర్యం వచ్చేసింది. హల్లెలూయా. దేవుడికి ఇద్దరికి ఒక ఒప్పందం జరిగిపోయింది. నువ్వేం చేయాలో నాకు చేతనే నేను చేస్తాను ప్రభా, నా వలన అయింది నేను చేస్తాను, నా వాళ్ళకందు నువ్వు చేసుకో, నేను గిరగిరి తిప్పి ఆడేస్తాను అంతే, అది నాకు వచ్చు, ఇంక మిగతాది నా వల్ల కాదు అనేసాడు అన్నమాట దావీదు. బైబిల్లో లేవు ఈ విషయాలు, బైబిల్లో లేని ఎందుకంటే మనకి. సో దేవుడికి దావీదుకి చేతనైంది ఏంటి, గిరగిరగిర తిప్పి కొడతాం అంతే, అంతవరకు ఓకే. దావీదుకి చేతనైన పని దావీదు చేసేసాడు. కానీ దావీదు చేసిన రావడం వల్ల ఏం జరగదు కదా. ఇట్లా తిప్పి ఎప్పుడైతే కుట్టాడో ఆయనకి ఎక్కడ తగింది, ఇక్కడ తగింది, అబ్బా అని ఏం చేస్తాం, వెనక్కి పడిపోతాం. కానీ వెనక్కి పడతలేదు ఆయన. ఏం చేస్తున్నాడు, ఈ రాడ్ తగిలిన వెంటనే ముందుకు పడిపోయాడు ఇలాగా. అదేంటి, ఇప్పుడు ఎవరినన్నా మీరు కొట్టండి ఇలాగా, ఇట్లా కొడితే ఏం చేస్తారు, దెబ్బతో వెనక్కి పడిపోతారు కదా, కానీ ముందుకు పడిపోయాడు ఆయన. ఏంటంటే ఎప్పుడైతే దావీదు రాడ్ వేసాడో, దావీదు వెనకాల ఉన్నటువంటి దేవుడు ఎక్కడికి వెళ్ళి నిలబడ్డాడంట. దావీదు ఎప్పుడైతే యుద్ధానికి వస్తున్నాడో, ఈ దావీదు వెనకాల ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చాడు, గోలియతు వెనకాలకి వచ్చేసాడు. ఇప్పుడు వచ్చేసి వెళ్తున్నావా నా బిడ్డ మీదకి, నా బిడ్డ మీదకి వెళ్తున్నావా అని చెప్పి ఏం చేశాడు, ఆ వేలుతోటి తలక మీద ఎట్లా కొట్టాడు అనమాట. కథం ముందు గడిపోయాడు, పోయింది ప్రాణం. దేవుడు వెళ్తూ అట్లా అన్నాడు అనేసరికి కథం అయిపోయింది, జీవితం పోయింది. అంటే ఈ రోజున మీరు గమనించవలసింది ఏంటంటే, నీ ఆర్థిక సమస్యలు గొల్లియతలు అన్నీ మీదకి వస్తున్నాయి. అప్పుడు నువ్వేనాలి, అమ్మో ఇంకా నా జీవితంలో ఈ అప్పు తీర్చలేను, చావే శరణం, కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఈరోజు కూడా పెట్టారు నాకు చాలా మెసేజ్లు. ఎందుకంటే చాలా విని ఉన్నాను కాబట్టి, మీరు ఆత్మహత్య చేసేసుకుంటాను అంటే నేను భయపడిపోయి నాకు ఏదో దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాను అట్లాంటివి అనుకోకండి, అలాది ఏముండదు. ప్రార్థన చేయండి, ధైర్యంగా జీవిస్తాను, దేవుని కొరకు జీవిస్తాను, ఖచ్చితంగా నా విశ్వాసంలో పెంచుకుంటానంటే సహాయం చేస్తాను. కానీ మీరు చనిపోతాను, నరకానికి వెళ్ళిపోతానంటే దేవుడు కూడా ఏం చేయలేడు, ఆపలేడు, అంతే కదా. యువ దగ్గర వెళ్ళి ఏంటది ఊరేసుకుంటే దేవుడు ఆపాడా? తెలీదా దేవుడికి? నీ ఇష్టం, నువ్వు నరకానికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు, చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు సహాయం తీసుకుని నీ సమస్యను చేయించానంటే నీకు తోడుగా నిలబడతాడు దేవుడు, నీకు సహాయం చేస్తాడు. గొల్లియతు లాంటి సమస్య నీకు ఎదురుగా ఉన్నప్పుడు నేను నా వల్ల కాదు, నా యేసయ్య యుద్ధం చేస్తాడు, విజయం ఇస్తాడని నువ్వు నమ్మేసావు అనుకో, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని లేదు నా వల్ల కాదు నేను ముగించేస్తానంటే నీ ఇష్టం. అర్థమవుతుందా? నీ జీవితం నువ్వు ముగించుకుంటానంటే దేవుడేం ఆపడం.
గమనించాలి ప్రియులారా. కానీ నువ్వు దేవుడి సహాయం తీసుకుంటే నీ సమస్య నుంచి నువ్వు జయించడానికి శ్రమలో నేను అతను తోడే అంటాను, అతను విడిపిస్తాను, గొప్ప చేస్తాను. ఇది దేవుడు చెప్పిన మాట. ఆ వాగ్దానం నువ్వు పట్టుకుంటే వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? చావు మీద విరక్తి కలిపోవాలన్నమాట. ఈ మెసేజ్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈయన చచ్చిపోతారన్నా చచ్చిపోనేవాడేంటి, నేను వాళ్ళకి అయ్యో అని బాధపడిన అనమాట. ఓకే, నరకానికి మీరు నరకపు ద్వారం తలుపు కొట్టేస్తుంది ఎవరు కాదంటారు, అంతే కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఎవరో ఆయన కొండ నాలుగు మందు వేసాడంట, ఉన్న నాలుగు ఊడిపోయిందంట. ఇప్పుడు కొండ నాలుగు లేకపోతే కొంచెం ఏదో మాట నత్తి వస్తుంది అంతే కదా, కానీ ఉన్న నాలుగు ఊడిపోతే ఇంకా పరిస్థితి ఏంటి? అలాగే ఇప్పుడు మీరేంటంటే మీకు వచ్చిన సమస్యలు కొండ నాలుగు లాంటివి అనమాట, చిన్న చిన్న సమస్యలు. ఆ సమస్యల కోసం మీరు ఏదో మందు వేసుకుంటే ఉన్న నాలుగు ఊడిపోతుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ మీరు సమస్యలు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు, రైలు పట్టాలు ఇవి ఎక్కేసే జీవితం ముగించేద్దారు అనుకుంటుంటే ఇక్కడ కన్ను మూసిన వెంటనే డైరెక్ట్ నరకంలోకి వెళ్ళిపోతారనమాట. అక్కడ అగ్ని ఆరదో పురుగు చావదు. అరే ఆడో మాట ఈడో మాట అని ఊరుకున్నారు, తిడితే వాళ్ళు తిట్టారు. తర్వాత మళ్ళీ కొంచెం సేపు అన్న ప్రశాంతంగా ఉన్నాం, కానీ కొంచెం సేపు కదా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఖాళీ లేకుండా ఈ మంటల్లో కాలుతూనే ఉన్నాం. చూసారా? అర్థమవుతుందా? ఈ సత్యం తెలియక ఏమనుకుంటారంటే అమ్మయ్య సుఖపడిపోతాం. ఎక్కడ సుఖపడతావు? నరకంలోనా? ఇప్పుడు ఎండాకాలం 30-40 డిగ్రీలు తట్టుకోలేకపోతుండే, కొన్ని వేల డిగ్రీలు అక్కడ ఉంటుంది. ఎలా తట్టుకుంటాం మనం అసలేని ఆలోచించారు ఎప్పుడైనా? ఈ ఆలోచన లేకే తెలివైనటువంటి వారుగా జ్ఞానవంతులు అనుకుని ఏం చేస్తారంటే ఎవరికి తప్పకుండా మందు తాగేయటం, హ్యాంగింగ్ చేసేసుకోవటం. ఇదంతా కూడా ఈవిల్ స్పిరిట్ అటాక్ అనమాట. ఆ సైతాన్ గడు ఏం చేస్తారంటే ఎలాగైనా సరే వీళ్ళని నేను ఒక్కడే వెళ్తాను నరకానికి, వీళ్ళందరినీ తీసుకుపోవాలి అని చెప్పి మోటివేట్ చేసేసి ఎందుకు ఇంక ఇక్కడ ఇంతమంది చేత ఏమో అవమానం భరింతాం, వాళ్ళన్న మాటలు తట్టుకుని ఇంకెందుకు బ్రతకడం, ఇక్కడ నువ్వు ఉన్నా ఒకటే లేకపోతే ఇప్పుడే చచ్చిపోయావు అని చెప్పి నిన్నుగానే చంపేసి నీ ఆలోచనలో నిన్ను చంపేసి అది రియల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆదాము అవ్వమ్మ గారి చేత పండు తినపడిన దాకా చెప్పిన మాటలేంటి? అన్ని అబద్ధాలే. మీరు జ్ఞానవంతులు అవుతారు, గొప్పోళ్ళు అవుతారు, అది అవుతారు, ఇది అవుతారు అని చెప్పి పాపాత్ములు చేశాడు. ఆ సైతాన్ గారు చెప్పినట్టు జరిగిందో జరగలేదు అక్కడ. కానీ సైతాన్ గడి మాట నమ్మేశారు. దేవుడు చెప్పాడు తినొద్దని, సైతాన్ గడి చెప్పాడు తినమని. చెప్పాడు కదా దేవుడు వద్దని, వినాలా, అది మానేసి సైతాన్ గడి మాట వినేశారు. చూసారా? అంటే మన యొక్క ఆలోచన విధానం చూడండి ఎట్లా ఉంటుందో. అంటే దేవుడు మనకేదో మేలు చేయకుండా దేవుడి కంటే మంచి మేలు ఏదో సైతాన్ గడి చేస్తాడా? అట్లనే ఉంటుంది మనకంతా కూడా. కాబట్టి ఈరోజు నీ సత్యం తెలుసుకున్నటువంటి రోజున నీ సమస్యను సమాధి చేయాలి, సమస్యను జయించాలి, సమస్యను ఎదిరించాలి. హల్లెలూయా. లేదు బ్రదర్ నాకు శక్తి సామర్థ్యం లేదు, నీ శక్తి సామర్థ్యంతో చేయమనట్లేదు. జకరేకరన్నాడు శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? గాడ్ ఈజ్ స్పిరిట్. ప్రభువు ఆత్మ అయినాడంట, ప్రభువే ఆత్మ అంటాడు. కాబట్టి దేవుడు స్పిరిట్ అయి ఉన్నాడు, ఆత్మ ద్వారా నువ్వు గ్రహించాలి, ఆత్మ ద్వారా జయించాలి. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? వెరీ వెరీ పవర్ఫుల్ మెసేజ్, వండర్ఫుల్ మెసేజ్ అన్నమాట. వినరు, ఎట్లాంటి గ్రహించరు, పాటించరు. నీకు నప్పు నుంచి బయటపడాలి. ఈ సత్యం తెలియకుండా నువ్వు బయటపడలేవు ఎప్పటికీ కూడా. నువ్వేమనుకుంటావు ఎవరో సాయం చేస్తారు, ఎవరు ఇచ్చేత తీరిపోతా అయిపోతుంది. అది కాదు. ఈ సత్యం తెలిస్తే మళ్ళీ అప్పు చేయవు, నువ్వు అప్పుల జోలికి వెళ్ళవు. అప్పు అనేటువంటి సమస్య నీ జీవితంలో ఉండదు, ఇంకా దానికి నీకు సంబంధం ఉండదు. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, 2010 సంవత్సరంలో చాలా అప్పుల్లో ఉన్నటువంటి నా జీవితం 2010 తర్వాత 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టాను. నేను 2010 నుంచి 2025 వరకు, 2010 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు 15 సంవత్సరాలు పైసా అప్పు చేయలేదు. ప్రాణాపాయ పరిస్థితులు వచ్చాయి, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, పోతే పోనే. అప్పు లేనటువంటి జీవితం అద్భుతమైన జీవితం. అలాగ పోతే మంచిది. ఎందుకంటే చనిపోయేమంటే ఏ అప్పులో ఎవరేమన్నారు కదా, హ్యాపీ. అప్పు చేసుకుని చనిపోతే ఉన్నారు కదా సేవకులు కూడా, బైబిల్లో కూడా ఉన్నారు కదా, పిల్లల్ని అంటారు, అది అంటారు, బోల్డ్ నాకు రోజు ఫోన్లు వస్తుంటాయి. అదే డిసైడ్ చేసుకున్నాను నేను. కానీ నువ్వెవరు బిడ్డవో తెలుసుకుంటే అప్పు చేయవలసిన అవసరం రాదు, అప్పులో జీవించవలసిన అవసరం రాదు. అప్పు చేయకుండా ఉంటే మరి ఎలా బ్రదర్? అడుక్కు తినాలా? అదేముంది బైబిల్లో, అడుక్కు తినమని కాదు.
దావీదు ఏమంటాడంటే, నేను చిన్నప్పటి నుంచి చూశాను, దావీదు చంపినప్పటి నుంచి చూశాను, అంతకన్నా చిన్నప్పటి నుంచి చూశాను, అప్పుడే ముసలోని అయిపోయాను, నీతిమంతుని పిల్లల భిక్షమెత్తుకున్నట్టు నేను చూడలేదు. ఆయన చూడలేదంట. అసలే అడుక్కునే వాళ్ళు చూశాడు కానీ నీతిమంతుని పిల్లల భిక్షమెత్తుకున్నట్టుగా చూడలేదంట. ఎవరి నీతిమంతుని పిల్లలంటే ఎవరి నీతిమంతుడు? నీతిమంతుడు లేడు, అక్కడ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నాను బైబిల్ ఉంది. నీతిమంతుడు ఎవడు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో యోహాను సువార్త 1:12 ప్రకారం ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరికీ ఉచితంగా ఆయన బిడ్డలకు అధికారం ఇస్తున్నాడు. ఆయన బిడ్డలు అంటే ఆయన ఎవరు? నీతిమంతులు. ఆయన బిడ్డలు ఎవరు? నీతిమంతునికి పుట్టిన బిడ్డలు కాబట్టి నీతిమంతులు. అర్థమవుతుందా? కోటీశ్వరుడికి పుట్టాడు కాబట్టి కోటీశ్వరుడు. వీడు కోట్లు సంపాదించలేదు ఏమీ. కోటీశ్వరుడు కొడుకు కోట్లు ఏం సంపాదించలేదు, జీరో. కానీ పుట్టుకతో కోటీశ్వరుడు. ఎక్కడొచ్చింది గమనించాలి. పుట్టినప్పుడు కోట్లు ఎలాగొచ్చాయి? తండ్రివి. అలాగే మన నీతిమంతులు ఎలాగయ్యాము? తండ్రి నీతి మనకు ఆపాదించబడింది. యేసుక్రీస్తు ప్రభువు నీతి మనకు ఆపాదించబడింది కాబట్టి మన నీతిమంతులు. అర్థమైందా? హల్లెలూయా. సో నీతిమంతుని పిల్లలంటే మీరు ఏమనుకుంటారంటే, ఏమనుకుంటారో తెలుసా? అమ్మయ్య, నేను బాప్తిసం పొందాను, నేను నీతిమంతుడిని, నాకు పుట్టిన పిల్లలు అడుక్కోరు. ఇది కాదు. నీతిమంతుని పిల్లలు అంటే నీ పిల్లలు కాదు. ఇక్కడ నీతిమంతుని పిల్లలు అంటే ఎవరు? యేసయ్య నీతిమంతుడు, ఆయన పిల్లలు మనం. హల్లెలూయా. మరి నా పిల్లల పరిస్థితి? నీ పిల్లలు ఎవరు? యేసుప్రభువు నీతిమంతుడు కాబట్టి నీ పిల్లలు కూడా యేసుప్రభువుని అంగీకరించి బాప్తిసం పొంది ఆయన బిడ్డలుగా స్వీకరించబడితే వీళ్ళు కూడా నమ్మితే వీళ్ళు కూడా ఆయన పిల్లలు అవుతారు. హల్లెలూయా. అప్పుడు నువ్వైనా, నీ పిల్లలైనా, నేనైనా, మనం ఎవరైనా నీతిమంతుని పిల్లలుగా మనం స్వీకరించబడ్డాం కాబట్టి అప్పుడు ఏమవుతాం? మనం భిక్షం ఎత్తుకుంటామా? ఈ సత్యం తెలియకపోవడం వల్ల మనం ఇంతకాలం అప్పు ఎవరి దగ్గర దొరుకుతుందా? ఎవరి దగ్గర అప్పు చేద్దామా? హల్లెలూయా. ఇప్పుడు రేపు మీటింగ్, రేపు ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాలి. దీనికి ఎంత కట్టాలి, దీనికి ఎంత కట్టాలి, ఎవరికి ఫోన్ చేద్దాం, ఎవరిని అడుగుతామా? నో మోర్. అసలు అలాంటి ప్రయత్నమే చేయను నేను ఎప్పుడు కూడా. నా పాలసీ ఏంటంటే, మంచిగా డబ్బులు వచ్చాయనుకో, దేవుడు ఎవరో ఒకరు ప్రేమించి ఇచ్చాడనుకో, ప్రేరేపించి ఇచ్చారనుకో, పంపారనుకో, ఆ డబ్బులతోటి మంచి మీటింగ్ పెడతాను. ఒకవేళ ఏమీ రాలేదనుకోండి, ఇదిగో ఇంట్లోంచి లైవ్ ఇచ్చేస్తాను. ఇంట్లోంచి ఇచ్చినా, బయట నుంచి ఇచ్చినా, ఎక్కడి నుంచి ఇచ్చినా, ఎలా చేసినా అన్నది నాకు అనవసరం. దేవుని మహింపరుస్తాం, దేవుని గురిగా పెట్టుకుంటాం, ముందుకు వెళ్ళిపోతుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంతేగాని అడుక్కుని మాత్రం దేవుని పని చేయకూడదు అనేది నా యొక్క ఏమంటారు ఆలోచన, తీర్మానం. తప్పని నేను అనట్లేదు. మరి అడుగుతారు కదా చాలామంది, తప్పని నేను అనట్లేదు. కానీ నా ఒపీనియన్, ఇది పర్సనల్ ఒపీనియన్. దీన్ని పబ్లిక్గా నేను చెప్పట్లేదు, అందరికీ నేను చెప్పట్లేదు, నా నిర్ణయం అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే నేను ఇంట్లో నుంచి దేవుని వాక్యం చెప్పిన 10,000 మంది వింటూ ఉన్నారు. పబ్లిక్లోకి వచ్చి మీటింగ్ పెట్టినా కూడా 1,000 మంది బలపడుతూ ఉన్నారు. హల్లెలూయా. అక్కడికి వచ్చినట్లయితే అందరి మధ్యలో కలిసి ఒక సమూహంగా దేవుని ఆరాధించగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. అనేక మంది ఇన్స్టెంట్గా మెరకల్స్ పొందుకోగలుగుతున్నారు. వారి జీవితంలో దేవుని కార్యాలు చూడగలుగుతున్నారు. అక్కడికి రావటం వల్ల, ఆ యొక్క వాతావరణాన్ని అనుభవించడం వల్ల వారి జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇష్టమే నాకు కూడా. పరిస్థితులన్నీ అనుకూలించి, కావలసినవన్నీ దొరికి, అన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకటి కాదు, అలాంటి అనేక చేస్తాం, అనేక ప్రాంతాల్లో చేస్తాం. హల్లెలూయా. అంతేగాని ఇప్పుడు ఇంక మీటింగ్ ఇంత అవుతుంది, మీలో ముందుకు రావాలి, మీరు చేయండి, అది చేయండి అని చెప్పేసేసి నేను అందరిని ఇబ్బంది పెట్టేసేసి, ఈవెన్ మీరు గమనించే ఉండొచ్చు, ఎప్పుడు కూడా మేము ఏమంటారు కానుకలు కూడా పట్టం. ఎందుకంటే చాలామంది విరిగి నలిగినటువంటి మనసులతో, జీవితం మీద విరక్తి కలిగి వస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళని ఆ యొక్క ఆఫరింగ్ బాక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ బాధలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళ చేతులు ఖాళీగా ఉండొచ్చు, ఎంతో బాధపడతారు. అటువంటి సిచ్యువేషన్ రాకూడదనే మరి నేను, ఎందుకంటే అందరూ నలిగిపోయినటువంటి వారే, చాలామంది జీవితం మీద విరక్తి కలిగినటువంటి వారు, జీవితంలో సర్వం కోల్పోయినటువంటి వారు, సర్వనాశనం అయిపోయినటువంటి వారు చాలామంది వస్తారు అని చెప్పి దేవుడు నాకు ఆల్రెడీ చెప్పాడు. నా పిలుపు కూడా అదే. ఎక్కువ మంది నీ దగ్గరికి జీవితం పట్ల విరక్తి కలిగినటువంటి వారు, మరి భర్తలు విడిచిపెట్టేసినటువంటి వారు, ఎంతో జీవితం పట్ల ఇంకా చివరి స్టేజ్కి వచ్చేసి అయిపోయింది అన్నటువంటి వారందరిని పంపిస్తానని చెప్పాడు దేవుడు. మరి వాళ్ళ జీవితాలను కడతా ఉన్నప్పుడు హల్లెలూయా. ఈ పరిచర్యలు ఎవరైతే వెనకాల ఉంటారో, లేకుండా ఉండరు. కొంతమంది చెప్తారు అస్సలు మా పేరు బయటకు రాకూడదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీకు ఈ యొక్క వీడియోని కనపడుతుందంటే ఈజీగా కాదు, ఎవరో దీని వెనకాల ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా?
ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ లక్షల ఖరీదైనటువంటి ఇక్కడ దాకా వచ్చాయంటే ఎవరో త్యాగం చేశారు ఇదంతా కూడా. అందుని బట్టి మీరు ఇంట్లో కూర్చొని హాయిగా చూస్తూ ఉన్నారు, నన్ను చూడగలుగుతున్నారు. నేను ప్రతిరోజు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ప్రతిరోజు మీ ఇంటికి రాగలుగుతున్నాను. ప్రతిరోజు మీ కుటుంబంతో కలిసి మరి ఈ విధంగా వాక్యాన్ని పంచుకుంటున్నాను. ప్రతిరోజు మీకు ఫోన్ ఆన్ చేస్తే చాలు మీ ఇంటికి వస్తాను నేను కదా. ఇప్పుడు మీ ఇంట్లోంచే మాట్లాడుతున్నాను కదా, నేను మీ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది అయితే చూపిస్తుంటారు, నాకు ఫొటోస్ పంపుతారు. ఇప్పుడు టీవీలో వచ్చేస్తుంది కదా, యూట్యూబ్ అంతా కూడా టీవీ పెట్టుకుంటున్నారు, చక్కగా కుటుంబం అంతా రౌండ్ అప్ చేసి కూర్చుంటూ ఉన్నారు. చక్కగా ఇది ఒక మనిషి అలా నుంచి మాట్లాడుతుంది విన్నట్టుగా చాలా శ్రద్ధగా వింటూ చాలా ఫొటోస్ పంపిస్తూ ఉంటుంటారు. చాలా సంతోషం. అంటే దేవుని వాక్యంలో జీవం ఉన్నప్పుడు అదేం చేస్తుందంట, మనలో జీవాన్ని పెంచుతుంది. హల్లెలూయా. జీవితం పట్ల ఆసక్తి కలుగుతుంది. కాబట్టి ఈ రోజున అనేక మంది జీవితాలు కట్టబడుతూ ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. అనేక మంది మరణపు పడకల మీదకి వెళ్ళినప్పుడు, ఆ యొక్క మరణపు ఛాయల్లోకి వెళ్ళినప్పుడు, మరణపు అంచుల్లోకి వెళ్ళినప్పుడు వాక్యం ద్వారా లేపబడ్డారు. వాళ్ళు జీవితాన్ని కట్టుకున్నారు, జీవం వచ్చింది, ప్రార్థన విధానం మారింది, ఆలోచన విధానం మారింది. హల్లెలూయా. ఈ వర్తమానం విన్నాక మళ్ళీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? అంతే కదా, రిస్క్. ఇక్కడ ఒక మనిషి ఒక మాట అంటే ఈజీ, కొంచెం ఓర్చుకుంటేనే అయిపోయింది. కానీ ఇది కాదు అని చెప్పేసి జీవితాన్ని ముగించేసి ఆత్మహత్య చేసేసుకుని హ్యాపీగా ఫీల్ అయిపోదామని అనుకుంటే ఇక్కడ కన్ను మూసిన క్షణంలో అక్కడ కన్ను తెరుతాం. చూసారు గందరగోళం. నిజంగా దేవుడు నిన్ను పిలిస్తే ఆయన దూతలను పంపిస్తాడు, ఆయన తీసుకెళ్తాడు. ఆ జర్నీ వేరు. కానీ నీకు నువ్వు ప్రయాణం చేసేయాలనుకుంటున్నావు కదా, అదే నేను చెప్పేది. ఎందుకని మన సొంత నిర్ణయాలు, మన సొంత జర్నీలు అన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటివి. దేవుని ద్వారా, దేవునితో చేసే జర్నీ అద్భుతం. అందుకని కదా అంత ధైర్యం. ఎవరిదే? దావీదు గారు. ముక్కలు చేసి పడేస్తాను, పీసులు చేసి పడేస్తాను, లేపేస్తాను చేసేసాడు అన్నంతా కూడా. ఎలా జరిగింది అంటే, నాతో ఉన్నవాడు ఈ లోకంలోనే నీకంటే గొప్పోడు నాకు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేసుకుంటాడు అంతాను. యుద్ధం యెహోవాది. ఆ మాట అన్నప్పుడైనా అర్థం అవ్వలేదు. చెప్పాడు కదా, యుద్ధము యెహోవాది అన్నాడు కదా ఆయన. అప్పుడైనా బోలు వెళ్ళగలి కదా. నన్ను పీసులు చేస్తావా అని మళ్ళీ దావీదుతో మాట్లాడుతున్నాడు. ఎవరిదే యుద్ధం, ఎవరిదే మళ్ళీ చెప్పు అని అడగట్లేదు. నేను చేయను యుద్ధం, నాది కాదు యుద్ధం అంటున్నాడు ఆయన. దావీదు గారు అర్థం అవ్వలేదు గొలియాతుకి. యుద్ధం యెహోవాదా, యెహోవాదేంటి అని చెప్పి అక్కడ కనీసం ఆ మాట అర్థం చేసుకుంటే అయిపోయింది, బతికేవాడేమో. అర్థం కాదు కదా. శరీరానుసారమైన వారు శరీరానుసారమైన వాటి మీదే మనసు ఉంచుతారంట. ఆత్మానుసారమైనటువంటి వారు ఆత్మానుసారమైనటువంటి మీద మనసు ఉంచుతారంట. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు, ఆత్మానుసారంగా మాట్లాడుతున్నాడు. గొలియాతు ఏమో శరీరానుసారంగా చూస్తూ ఉన్నాడు, శరీరానుసారంగా చెవులతో వింటూ ఉన్నాడు. ఫెయిల్ అయిపోయాడు, ఓడిపోయాడు. కాబట్టి ఈ రోజున మీకున్న సమస్యని ఈ కళ్ళతో చూస్తే అమ్మో ఇంత తప్ప, ఇంత సమస్య. ఎస్, నువ్వు అన్నది కరెక్టే. కానీ నీ మనోనేత్రాలు తిరగబడినప్పుడు నా యేసయ్య ఉన్నాడు. అరే, ఆకాశాన్ని జాంత కొలితే తెలిసే మా నాన్న. ఇప్పుడు కోటీశ్వరుడు కొడుక్కి ఎవరికో ఏదో చిన్న తప్పు జరిగింది, 10 రూపాయలు ఫైన్ కట్టాలి. ఆయన కూర్చుని ఎడతాడా? 10 రూపాయలు కాకపోతే 1000 రూపాయలు కడతాడు, ఆయన 1,00,000 రూపాయలు కడతాడు. అట్లా ఆఫ్టర్ ఆల్ వాళ్ళ నాన్నకు తెలిసేసే వాళ్ళు ఆయన వచ్చి కట్టు చెల్లించేస్తాడు. ఆయనకు బాధ ఏముండదు. అలాగే మీ నాన్న ఎవరో తెలుసుకోవాలి పిల్లరా, నువ్వెవరు బిడ్డవో తెలుసుకోవాలి. ఆ సత్యం తెలిసిన రోజున అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ సమస్య నువ్వు జయించాలంటే ఓడిపోతావు. నీ అప్పు నువ్వు తీర్చాలి, నీకున్నటువంటి జ్ఞానం బట్టి ఏదో చేయాలనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతాం. కానీ నా పక్షాన యుద్ధం చేసేవాడు నా యేసయ్య. నేను ఆయన బిడ్డ, నన్ను స్వీకరించు, ఖచ్చితంగా విజయం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క వాక్యం ద్వారా మనందరికి వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.